ప్రార్థన చేయండి. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. అష్టమదములు. ఎక్కువ కులమందు ఏ జనిల్చితి నాదు కులమెక్కువనుటయో కులమదంబో. సకల శిష్టాచార సంపన్నుడను నేను శ్రేష్ఠుడననుటయో శీలమదము. ద్రవ్యంబు నా వద్ద దండిగా ఉన్నది అని గర్వపడుటయో ధనమదంబు. ధరను నా వంటి సుందరుడు లేడని నిక్కి రూఢిగా తిరుగుట రూపమదము. మదములన్నీయు ఈ దేహమందు విడచి భక్తి నీ మీద గలవాడు ముక్తుడగును. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. బలవంతుడను వయసు గలవాడ వైరులన్ వధింతుననుటయో వనమదంబో. సకల శాస్త్రంబులు చదివి వసించినే యధికుడననుట విద్యామదంబు. అఖిల దేశాధిపత్యము నాకు కలదని రంజిల్లుచుండుట రాజ్యమదము. స్నాన సంధ్యాధ్యనుష్ఠానుండనేనని మది నువ్వుటయుతపో మదము సుమ్మే. అష్టమదముల ననచిన నిష్టపరుడు పుణ్య పురుషుడు వైకుంఠ పురమునుడు. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. అష్టపాశములు. తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు తనువులైనా అష్టపాశంబుల నమరి బంధములచే తగిలుండు నరుడు ఈ ధరణియుండు. అత్తమామలు బావలల్లుండ్లు కోడన్లు మరుదండ్లు వదినెలు మరుదులనుతో తాపత్రయంబున తగిలి వర్తింపుతూ మత్తులై మనుదులు మందమతిని సాధు సజ్జన సంగతి సలుపలేక మోక్ష మార్గం బెరుంగరు మోకరహిత. రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురు.
జయ గురు. జై గురు అక్క. జై గురు. వెంకటదాస్. జయ గురు. మనం నిన్న ఇక్కడి వరకు అఖండ ఎరుక నిర్ణయాన్ని చెప్పాం. ఇందులో కాల ప్రభావము ఒకటి తీసుకొచ్చాం. ఈశ్వర జ్ఞానాన్ని, ఈశ్వర వాసనలని పట్టుకొచ్చాం. ఈ ఈశ్వర జ్ఞానాన్ని, ఈశ్వర వాసనలని పట్టుకొని వచ్చాము. ఇప్పుడు ఏమైంది? అఖండ ఎరుకలో ఒక ఈశ్వరుడు ఉన్నాడా? ఒక జగత్తు ఉందా? జీవుడున్నాడా? అంటే 3 గుణాలుగా ఉన్నటువంటి అఖండ ఎరుక ఏమైంది? గణరూపంలో ఉంటే మూల విద్యతో కూడి ఉన్నాడు. మూలా విద్యతో కూడి ఉన్నాడు. వాడు ఉత్తమ పురుషుడుగా ఉన్నాడు. అప్పుడు ఏమి అఖండ ఆ ఎరుక ఎట్లున్నాడు? ఉత్తమ పురుషుడుగా ఉన్నాడు. వాడు ఈ వ్యాపక స్థితికి వచ్చి ఎప్పుడైతే మారాడో, ఈ వ్యాపక స్థితికి వచ్చి ఎప్పుడైతే మారినాడో అప్పుడు ఏమైంది? 3 గుణాలైంది. ఆ 3 గుణాలు ఏమైంది? అఖండ అన్నదల్లా ఏమైంది? 3 గుణాలతో ఖండ ఎరుకయింది. సత్వగుణం ఒక ఖండగా, అది ఎరుకగా, రజోగుణం ఒక ఖండ ఎరుకగా, తమోగుణం ఒక ఖండ ఎరుకగా అయింది. ఇట్లా 3 గుణాలుగా మారి ఖండ ఎరుకలుగా అయింది. మధ్యలో ఉన్న రజోగుణ ఖండ ఎరుకే ఇప్పుడు జీవుడు. ఈ మధ్యలో ఉంది, అది ఇది కలిపి తమో గుణము, సాత్విక గుణము మిశ్రమ ఎరుక. ఈ మిశ్రమ ఎరుక అయినటువంటిదే ఈ రజోగుణము. ఈ రజోగుణ ఖండ ఎరుకే ఇప్పుడు జీవుడు. ఈడే కావాలంటాడు. ఏమని? మోక్షం కావాలి, బంధం ఉంది, విడుదల అవ్వాలంటున్నాను, ఈ విడుదల అవ్వాలంటున్నాడు, మోక్షం కావాలంటున్నాడు, బంధం ఉందంటున్నాడు. ఎవరు? రజోగుణం కలిగినటువంటి వాడు, మనబోటి వాడు. ఈ తమోగుణ ఎరుక, ఇది తమోగుణ ఎరుక, ఈ శుద్ధ సత్వగుణ ఎరుక. వీడి సంగతి వాడు ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ రజోగుణం వాడు ఈ 2 గుణాలు కూడా ఎందుకు తెలుసుకోవాలా అంటే, అవి 2 మిశ్రమమై ఉన్నాయి కాబట్టి. ఆ 2 ఉంటేనే నేనున్నాను. చూడండి, ఆ 2 ఉంటేనే నేనున్నాను, అవి లేకపోతే నేను లేను. కాబట్టి ఏం చేయాలా? వాసనాక్షయమైతే నేను లేను. ఈ వాసనాక్షయము అయిపోతే ఈ తమో గుణంలో కానీ సాత్విక గుణంలో ఉన్నటువంటి వాసనాక్షయం కానీ అవి లేకపోతే నేను లేను. వాడు ప్రేరేపించకపోతే నేను లేను. ఈ రజోగుణంలో ఈ 2 మిశ్రమై ఉన్నాయి కాబట్టి సాత్విక తమోగుణ ప్రేరేపించకపోతే ఇటు రజోగుణం అన్నదే లేదు. ఇంకా రాత్రి వచ్చిండే ఘట్టమే అంతా వస్తుంది కదప్ప, రాత్రి కూడా అంత ఇదేను. అవును. పేజీ ఎన్నో పేజీ? ఇది 22వ పేజీ. ఇప్పుడు అఖండ గురు నిర్ణయ పద్ధతి అది. ఇది మనకు అఖండ నిర్ణయ, అవును పొరపాటు పడినానే నేను. అఖండ నిర్ణయ పద్ధతినే తీసుకున్నానే. 6వ నంబర్ ఉందే, ఆ పద్యం కాటికి ఆ పద్యం ఎత్తుకోవాలి ఇప్పుడు. 6వ నెంబర్. ఐదో నెంబర్ పద్యం. పంచకం అది, కైవల్య పంచకం. ఇవి 2 తెచ్చి పెట్టినాను అన్ని. రాత్రికి పొద్దున్నే అదే తీసుకున్నా, పొరపాటు పడినాను. శూన్యము లేనటువంటి స్థితిలో, నిష్కళ అనే స్థితిలో ఎరుక లేనిదై పోయింది. శూన్యము లేనటువంటి స్థితిలో, నిష్కళ అనేటువంటి స్థితిలో ఎరుక లేనిదై పోయింది. అటువంటి ఎరుక లేని స్థితిని ఈ పద్ధతిగా నిర్ణయం పొందినటువంటి వారు కైవల్యాశ్రమంలో ఉన్నారు. అటువంటి ఎరుక లేని స్థితిని ఈ పద్ధతిగా నిర్ణయం పొందినటువంటి వారు కైవల్యాశ్రమంలో ఉన్నారు. వాళ్ళకి ఈ స్థితిని చలాచల బోధ అందించింది. నిర్ణయమేమైంది? రమణీయమైంది. పరబ్రహ్మం అనేటువంటి నిర్ణయము, పరాత్పరం అనేటువంటి నిర్ణయము, ఈ లేని ఎరుక అనేటువంటి నిష్కళ యొక్క నిర్ణయమే మౌనవాక్య.
ఇప్పుడు పరబ్రహ్మం అనేటువంటి నిర్ణయము, పరాత్పరం అనేటువంటి నిర్ణయము, లేని ఎరుక అనేటువంటి నిష్కళ యొక్క నిర్ణయమే మౌన వ్యాఖ్య. అట్టి మౌన వ్యాఖ్య రమణీయం. ఆ రమణీయమే, ఆ రమణీయ మాయే, ఆ రమణీయ మాయే, మాయ కాదది, ఆ రమణీయమైంది, ఆ రమణీయ మాయే. ఆకాశ దీపమంటూ మొక్కేరు మనుజులెల్లరు, ఆకాశ దీపమంటూ మొక్కేరు మనుజులెల్లరు, కార్తీకమందు సర్వముక్తిదాయకమని సోమ సూర్యాగ్నుల వెలిగడి కేవలాత్మ చిన్నయై కైవల్యాశ్రమమై చలాచల బోధయై రమణీయమాయే. ఇక 5వ పద్యము ఆఖరిది. ఇది కేవలాత్మ చిన్నె అనే గుర్తు. ఈ 5వ పద్యము ఆఖరిది, కైవల్యాత్మ అనే చిన్నె అనేటువంటి గుర్తు. ఎప్పుడు సాధ్యమైంది ఇది? నిష్కళ అనేటువంటి స్థితి ఎవరికి సాధ్యమైందో వాళ్ళకు మాత్రమే. ఎవరికప్ప ఇది సాధ్యమైంది అంటే, కేవలాత్మ చిన్నే అనేటువంటి గుర్తు ఎప్పుడు సాధ్యమైంది? నిష్కళ అనేటువంటి స్థితి ఎవరికి సాధ్యమైందో వాళ్లకు మాత్రమే ఈ కేవలాత్మ స్థితి సాధ్యమవుతుంది. ఎలాగట? దీనికో ఉపమానం స్వీకరించారు. గురిని వివరించడానికి ఆకాశ దీపం అంటూ కార్తీక మాసములో అందరూ గుళ్ళల్లో నిర్ణయంలో ఉన్నాడు. ఏమైంది? ఆకాశ దీపం అంటూ గురిని వివరించడానికి ఆకాశ దీపం అంటూ కార్తీక మాసంలో అందరూ కూడా గుళ్ళల్లో నిర్ణయంలో ఉన్నాడు అనేటటువంటిది నిరాశ్రయం. అక్కడ నిరాశ్రయము. నీవు ఊహించి గ్రహించగలిగేటువంటి స్థితి బాహ్యంలో. దేనికి ఆశ్రయం కాదు, అది దేనికి ఆధారం కూడా కాదు. ఏ శబ్దము ఏ నాదము దాని యందు లేదు, ఏ అనుసంధానము లేదు. అక్కడ కేవలం నిశ్శబ్దమే ఉన్నది. ఈశ్వరీయ మౌనం అది. ఈ నిర్ణయానికి వచ్చేశాడు. ఇప్పుడు అంతర్ముఖంగా ఆ బాహ్యంలో ఉండేటువంటి దీపాలు కాకుండా అంతర్దీపంని గుర్తించాడు, అంతర్జ్యోతిని గుర్తించాడు. ఆ అంతర్జ్యోతిని గుర్తించినప్పుడు ఏమైంది? ఏ అనుసంధానము కానీ, ఏ శబ్దము కానీ, ఏ నాదము కానీ దానికి ఏమన్నా ఆధారమా అంటే ఆధారం కానీ లేదు. కేవలం నిశ్శబ్దమయ్యే ఉన్నాడు. ఈశ్వరీయ మౌనం అది. ఈ నిర్ణయానికి వచ్చేశాడు. మరి ఈ ఈశ్వరీయ మౌనంలో నీకు ఒకటి బోధపడుతుంది ఇప్పుడు. ఏమిటది? విశ్వేశుడు ఎలా ఉన్నాడు, జగదీశ్వరుడు ఎలా ఉన్నాడు, పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు, వాళ్ళ ముగ్గురిని అనుసంధానం చేసేటటువంటి నాదం ఎలా ఉంది, అట్టి నాదముతో సర్వశూన్య నిర్ణయం ఎలా పొందాలి, అట్టి నాదముతో సర్వశూన్య నిర్ణయం ఎలా పొందాలి, ఈ నాదము ఎక్కడ లేదో, ఆ ముగ్గురు ఎక్కడ లేరో దానికి సర్వశూన్యమని పేరు. ఇప్పుడు ఈశ్వరీయ మౌనంలో నీకు ఒకటి బోధపడుతుంది. ఏమిటదిప్ప అంటే విశ్వేశ్వరుడు ఎలా ఉన్నాడు, ఈ విశ్వాండంలో తాను ఉండి నడిపించేటువంటి స్థితి వారు ఎలా ఉన్నాడు, జగదీశ్వరుడు ఎలా ఉన్నాడు. రెండోది బ్రహ్మాండంలో జగదీశ్వరుడు, జగత్తు నడిపేవారు. విశ్వాన్ని నడిపేవారు విశ్వేశ్వరుడు. ఈ జగత్తును నడిపేవారేమో జగదీశ్వరుడు. పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు? నీకు పరాగా ఉన్నటువంటి వాడు. వాళ్ళ ముగ్గురిని అనుసంధానం చేసేటటువంటి నాదం ఎలా ఉంది, అట్టి నాదముతో సర్వశూన్య నిర్ణయము ఎలా పొందాలి, అట్టి నాదముతో ఈ సర్వశూన్య నిర్ణయము ఎలా పొందాలి. ముగ్గురు లేకుండా పోవాలి, మూడు లేకుండా పోవాలంటే ఎలా పొందాలి. ఈ నాదం ఎక్కడ లేదో, ఈ ముగ్గురు ఎక్కడ లేదో దానికి సర్వశూన్యమని పేరు. ఆ సర్వశూన్య నిర్ణయం ఎలా పొందాలంటే వీళ్ళు ముగ్గురు, విశ్వేశ్వరుడు గాని, జగదీశ్వరుడు గాని, పరమేశ్వరుడు గాని, ఎక్కడైతే వీళ్ళ నాదాలు మూడు లేవో
దానికి సర్వశూన్యం అని పేరు. మరి విశ్వేశ్వర, జగదీశ్వర, పరమేశ్వరులు ఈ ముగ్గురు లేరు. ఆ సర్వశూన్యంలో ఈ ముగ్గురికి సర్వము అని పేరు. ఆ ముగ్గురులో ఈ ముగ్గురికి సర్వము అని పేరు. వెతికి చూస్తే ఈ ముగ్గురే, ఈ ముగ్గురు లేరు ఆ సర్వశూన్యంలో. ఈ ముగ్గురికి సర్వము అని పేరు. వెతికి చూస్తే ఈ ముగ్గురే. ఈ ముగ్గురికి అనుసంధానమై ఉన్నది నాదమే. ఈ ముగ్గురికి కూడా అనుసంధానమై ఉండేది ఏదప్ప అంటే నాదమే. ఆ నాదము నిశ్శబ్దమైపోయింది, ఇంకా చెప్పడానికి తాను లేడు. ఆ నాదం నిశ్శబ్దమైతే ఇంకా చెప్పడానికి తాను లేడు. విశ్వం కూడా లేదు, తాను ఉంటే కదా చెప్పడానికి. నిష్కళ నాదము లేదాడ. నిష్కళ అంతా ఏమైంది? నిష్కళ అయింది. ఏ కళ లేదు, నాదము లేదు, బిందువు లేదు, కళ లేదు, సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు, జన్మ లేదు, జరా లేదు, మరణము లేదు. ఇలా ఏవీ లేవు. సృష్టి లేదు, స్థితి పరిపాలించేవాడు లేడు, లయించేవాడు లేడు. ఇక జన్మకు ఏదొస్తుంది? జన్మ లేదు, జరా లేదు, పుట్టేది లేదు, పోయేది లేదు, మరణము లేదు. జన్మ లేదు అంటే జన్మించేది లేదు, జరా లేదు అంటే జీవించేది లేదు, మరణము అంటే లయించేది కూడా లేదు. ఇలా ఏవీ లేవు. త్రిపుటులు ఏవీ లేవు. త్రిపుటి కూడా లేదు. త్రిపుటులు దిప్పుటులు అన్నీ పోయాయి. నిష్కళ నిష్కళ లేనిరుక. నిష్కళ అయిందాడు. సర్వము శూన్యం. లేనటువంటి స్థితిలో సర్వము శూన్యమైంది. ఈ లేనటువంటి స్థితిలో, నిష్కళ అనే స్థితిలో ఎరుక లేనిదై పోయింది. ఇప్పుడు చూడండి, ఎరుక లేనిదై పోయింది. అటువంటి ఎరుక లేని స్థితిని ఈ పద్ధతిగా నిర్ణయం పొందినటువంటి వారు కైవల్యాశ్రమంలో ఉన్నారు. వాళ్ళకి కార్తీక మాసంలో అందరూ గుళ్ళల్లో కూడా ఒక ఆకాశ దీపము, ఒక ఆధారంతో, ఒక ముంతలో లేదా ఒక దీపపు గుడ్డీలో ఒక దీపాన్ని ఉంచి ఆకాశంలో వెలిగిస్తారు. అంటే ఇంటి పైన పెడతారు లేదా ధ్వజస్తంభంలో వేలాడగడతారు. ఏమిటి దానికి గుర్తు అంటే, ఎందుకు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు? మన భారతదేశంలో ఎక్కడా ఉండదు ఈ సాంప్రదాయం. చైనాలో అయితేనా గుమ్మటాలు, గాలి గుమ్మటాలు, గాలిలో ఎగిరేటువంటి దీపాలు ఉంటాయి. వాటిలో వెలిగించి గాలి గుమ్మటాలు వాళ్ళ పద్ధతి అది. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి. ఏదైనా ఆకాశ దీపమే, ఆకాశంలో వెలుగుతూ పోతూ ఉంటుంది. ఆ దీపం ఉన్నంత వరకు పోతుంది, తర్వాత పడిపోతుంది. సరే, ఈ ఆకాశ దీపం యొక్క లక్షణం ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ ఆకాశంలో ముగ్గురు వెలుగుతున్నారు. వారు ఎవరు? ఆల్రెడీ ఆకాశంలో ముగ్గురు వెలుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎవరప్ప అంటే సోమ, సూర్య, అగ్నులు. ప్లస్ చంద్రుడు, సూర్యుడు, అగ్ని. మనతో పని లేకుండానే వెలుగుతున్నారు వారు. వారు ఏ సామర్థ్యం చేత అయితే వెలుగుతున్నారో వాళ్ళు ఆకాశ దీపాలు. వాళ్ళని గుర్తుగా స్వీకరించి వారిలో ఉన్నటువంటి ప్రకాశానికి ఆధారమై ఉన్నటువంటి కేవలాత్మ దాన్ని స్వీకరించి వాళ్ళని మనం గిన ఆకాశ దీపంగా గుర్తించి వాళ్ళకి ఆధారమై ఉన్నటువంటి కేవలాత్మ స్థితిని గుర్తించే పనిగా, సాధనగా ఈ ఆకాశ దీపాన్ని వదిలిపెడుతున్నాం. ఇక్కడ కృత్రిమంగా చేసేటువంటివన్నీ కూడా అవి కాదు నిర్ణయము. నీవు అంతర్జ్యోతిలో చూసి నిలబడి దాన్ని అర్పణ చేస్తేనే నిర్ణయం అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమని? ఇప్పుడు ఆకాశ దీపం ఒక ఆధారంతో, ఒక ముంతలో లేదా ఒక దీపపు గుడ్డీలో ఒక దీపాన్ని ఉంచి ఆకాశంలో వెలిగిస్తారు. మనమైతే ఎట్లా వెలిగిస్తామంటే ఇంటి పైన పెడతారు, ఇది ఆకాశంలో ఉంది, ఇది ఆకాశ దీపము అని, లేదా ధ్వజస్తంభంలో వేలాడగడతారు.
గుళ్ళు ముందర ధ్వజస్తంభాలు ఉంటాయి, రాతి స్తంభాలు. ఆ స్తంభాలకు రాతివి ఉంటాయి, కట్టివి ఉంటాయి. ఆ స్తంభంలో వేలాడగడతారు. ఏమిటి దానికి గుర్తు? ఎందుకు ఈ సాంప్రదాయాన్ని పెట్టారు మన భారతదేశంలో అంటే ఎక్కడా ఉండదు. కానీ చైనాలో అయితే మాత్రము గాలి గుమ్మటాలు, గాలిలో ఎగిరేటువంటి దీపాలు ఉంటాయి. వాటిలో వెలిగించి గాలి గుమ్మటాలు, వాళ్ళ పద్ధతి అది. వాటిలో వెలిగించి గాలి గుమ్మటాలు గాలిలో వదిలిపెడతారు. అవి ఛార్జింగ్ ఉంటాయి, ఛార్జింగ్ మన ఇక్కడ కూడా వచ్చినాయి. గాలి గాలి గుమ్మటం అంటే గాలి గుమ్మటం అని తెలుగులో అంటే ఇంగ్లీష్లో అర్థం బెలూన్ అని. బెలూన్ వదులుతారు కదా పైకి, ఇట్లా తాడు కట్టి కింద నుంచి వదిలింటారు. మామూలుగా పెద్దవైతే గాలిలో కట్టే వదిలేసేవైతే ఊపిరిబుడ్డ లాంటివి చాలా పెద్దవి. దాంట్లోకి ముందు దీపం పెట్టి సైడ్ నుంచి గాలి పెట్టేది ఉంటుంది, దాన్ని కట్టేసి వదిలేస్తారు. ఆ దాంట్లో గాలి ఎప్పుడైతే దాంట్లో బెలూన్లో గాలిలో ఉండే ఆక్సిజన్ అయిపోతేనే అది ఆరిపోతుంది, అది ఇంకా ఏడో పడిపోతుంది. ఇంకా అట్లా అది వాళ్ళ పద్ధతి. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క పద్ధతి. ఏదైనా ఆకాశ దీపమే. మరి ఆకాశంలో వెలుగుతూ పోతూ ఉంటుంది అది. ఆ దీపం ఉన్నంత వరకు పోతుంది, తర్వాత ఏమైతుంది? పడిపోతుంది. సరే, ఈ ఆకాశ దీపం యొక్క లక్షణం ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ ఆకాశంలో ముగ్గురు వెలుగుతున్నారు. ఈ ఆకాశ దీపం లక్ష్యం ఏమి? ఇదైతే మనం చేసేటువంటిది కృత్రిమ దీపాలు. స్వయం దీపం ఏమి? ఇప్పుడు ఆల్రెడీ ఆకాశంలో ముగ్గురు వెలుగుతా ఉన్నారు. వారెవరు? సోమ, సూర్య, అగ్నులు. అంటే చంద్రుడు, సూర్యుడు, అగ్ని. మనతో పని లేకుండానే వెలుగుతా ఉన్నారు వాళ్ళు. వారు ఏ సామర్థ్యం చేత అయితే వెలుగుతున్నారో వాళ్ళు ఆకాశ దీపాలు. వారు ఏ సామర్థ్యంతో చేత వెలుగుతా ఉన్నారో వాళ్ళు ఆకాశ దీపాలు. వాళ్ళని గుర్తుగా స్వీకరించి వారిలో ఉన్న ప్రకాశానికి ఆధారమై ఉన్నటువంటి కేవలాత్మ, వాళ్ళను గుర్తుగా మనం గుర్తించాలి, స్వీకరించి వారిలో ఉన్నటువంటి ప్రకాశానికి ఆధారమై ఉన్నటువంటి కేవలాత్మ దాన్ని స్వీకరించి వాళ్ళని మనం ఆకాశ దీపంగా గుర్తించి వాళ్ళకి ఆధారమై ఉన్నటువంటి కేవలాత్మ స్థితిని గుర్తించే పనిగా నువ్వు ఎక్కడ చూసుకోవాలా? నీకే ఇక్కడే ఇడా పింగళ సుషుమ్న నాడిలో, సూర్యచంద్ర అగ్నినాడిలో ఇక్కడే గుర్తించగలగాల. అట్లా ఇక్కడ గుర్తిస్తే అక్కడ జగద్దీపంలోకి ప్రవేశిస్తావు. వారిలో ఉన్నటువంటి ప్రకాశానికి ఆధారమై ఉన్నటువంటి కేవలాత్మ దానిని స్వీకరించి వాళ్ళని మనం ఆకాశ దీపంగా గుర్తించి వాళ్ళకి ఆధారమై ఉన్నటువంటి కేవలాత్మ స్థితిని గుర్తించే పనిగా, సాధనగా ఈ ఆకాశ దీపాన్ని వదిలిపెడుతున్నాం. ఇక్కడ లక్ష్యం నీవు వదిలిపెట్టినటువంటి దీపం కాదు. ఇక్కడ లక్ష్యం ఈ దీప ప్రకాశము లాగానే సోమసూర్య అగ్ని మండలములలో ప్రకాశిస్తా ఉండేటువంటి ఆ ప్రకాశం ఉందిగా. కాబట్టి దాన్ని గుర్తుపట్టి దానికి ఆధారమై ఉన్న కేవలాత్మ అఖండ ఎరుక, ఆ లేని ఎరుక, ఈ నిర్ణయం దాకా నీవు వెళ్ళాలి. అప్పుడు ఆ కేవలాత్మ, ఆ అఖండ ఎరుకను, ఆ లేని ఎరుకను ఈ నిర్ణయంగా నువ్వు వదలాలి. అది నీవు లేని స్థితిని పొందుతావు అక్కడ. ఇంతకీ కార్తీక మాసానికే ఇంత ప్రాధాన్యత ఎందుకుంది? మిగిలిన మాసాలలో కూడా చేయవచ్చు కదా అంటే, కృత్తికా నక్షత్ర యుక్త చంద్ర సంయోగాగ్ని, ఆ సంయోగాన్ని మనం కార్తీక మాసంగా భావిస్తున్నాం. కృత్తికా నక్షత్రము యుక్త చంద్ర సంయోగాన్ని మనం ఏం చేస్తున్నామంటే కార్తీక మాసంగా భావిస్తున్నాం. అప్పుడు అక్కడ విశ్వపురుషుడగు విశ్వమయ పురుషుడుగా అగు విశ్వపురుషుడికి అక్కడ ఏమైతుంది? విశ్వపురుషుడగు విశ్వమయ పురుషుడు అయినటువంటి విశ్వపురుషుడికి ఆజ్ఞాచక్ర స్థానంలో కృత్తికా నక్షత్ర మండలము ఉంది.
అప్పుడు ఆజ్ఞాచక్ర స్థానంలో కృత్తికా నక్షత్ర మండలం ఉంది. మనం మాట్లాడుతున్నవన్నీ కూడా నక్షత్ర రాసులండి. అవి మనం మాట్లాడుతున్నవన్నీ కూడా నక్షత్ర రాసులు. అవి ఒక్కొక్క నక్షత్రాలు కావు, 27 నక్షత్రాలు, 27 రాసులు. ఒక్కొక్క నక్షత్ర రాశిలో మిలియన్ నక్షత్రాలు కూడా ఉండొచ్చు, ఒక్కొక్కటి కూడా ఉండవచ్చు. ధ్రువమండలం అని అంటాం దాన్ని. ధ్రువమండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ధ్రువ నక్షత్రం ఒకటే. ధ్రువమండలంలో ధ్రువ నక్షత్రం అయితే ఒకటే ఉంటుంది. మిగతా ధ్రువమండలంలో కోటాను కోట్ల నక్షత్రాలు ఉంటాయి. ధ్రువ నక్షత్రం ఒకటే. జాగ్రత్తగా గమనిస్తే ఈ కృత్తికా నక్షత్రము విశ్వపురుషుని యొక్క ఆజ్ఞాచక్రంలో ఉంది. అందుకని దానికి విలువ ఇచ్చాం. దానికి ఆజ్ఞాచక్రంలో ఉంది కాబట్టి దానికి విలువ ఇచ్చాం. ఆజ్ఞాచక్రము అంటే భూమధ్య స్థానం, పొట్టు పెట్టుకునే స్థానం. ఆ స్థానంలో ధ్రువ నక్షత్రము ఉంటుంది. ఆ మాసంలో ఆజ్ఞాచక్రంలో ఉన్నది. అందుకని దానికి విలువ ఇచ్చాం. మనము ఆ మాసానికి మనము ఇప్పుడు విశ్వపురుషుడు నేననేటువంటి స్థితిలో ఉండాలి. ఆ మాసానికి మనం ఎట్లుండాలి? ఇప్పుడు విశ్వపురుషుడు నేననేటువంటి స్థితిలో ఉండాలి. ఈ సప్తధాతు నిర్మిత మాంసమైనటువంటి శరీరం నేను కాదు. ఈ సప్తధాతు నిర్మితమైనటువంటిది. ఈ సప్తధాతువులు 7 ధాతువులుగా తయారయ్యి నిర్మితమైనటువంటిది. ఇది రసము, రుధిరము, మాంసము, మేధస్సు, మధ్య, అస్థి, శుక్లము. ఇవి 7. మాంసమయమైనటువంటి శరీరం నేను కాదు. ఆ విశ్వపురుషుడు అనేటువంటి నేను ఈ కృత్తికా నక్షత్ర కాలమందు, కార్తీక మాసం అనేటువంటి ఈ కాలమందు నేను ఇప్పుడు ఆ స్థితి యందు నిలకడ చెందాను. ఈ సప్తధాతు నిర్మిత మాంసమైనటువంటి ఈ శరీరం నేను కాదు. ఆ విశ్వపురుషుడు అనేటువంటి నేను ఈ కృత్తికా నక్షత్ర కాలమందు, అంటే ఈ కార్తీక మాసం అనేటువంటి ఈ కాలమందు నేను ఇప్పుడు ఆ స్థితి యందు నిలకడ చెందాను. ఆ మాసాన్ని అంత ప్రాధాన్యతగా తీసుకొని ఉన్నటువంటి వాడిని ఎలా ఉన్నానట ఇప్పుడు నేను. అందరూ మానవులందరూ మొక్కుతున్నారు. మానవులందరూ కూడా మొక్కుతున్నారు. దేనికోసము అంటే ఈ విశ్వపురుషుడు పురుషోత్తముడు, అట్టి పురుషోత్తమ స్థితి సర్వముక్తిదాయకమై అక్షరాలను దాటేశారు. అక్షరాలను దాటేశారు. ఇప్పుడు పురుషోత్తమ స్థితిలోకి వచ్చాడు. అదే సర్వముక్తిదాయకం. సర్వము శూన్యము రెండూ తెలిసి, సర్వము శూన్యము అనేటువంటివి రెండూ కూడా తెలిసి, అవి రెండూ లేనివని నిరూపించబడేటటువంటిది సర్వముక్తిదాయకం. మండలత్రయాతీతము. ఈ 3 మండలాలకు అతీతంగా ఉండేటువంటిది ఏది? ఇడా, పింగళ, సుషుమ్న నాడి, త్రిపుటికి అతీతం. సూర్య, చంద్ర, అగ్నులకు అతీతం. ఇది మండలత్రయాతీతము. అందుకని సోమ, సూర్య, అగ్నుల వెలిగిడి అనేటువంటి ఈ మండలత్రయంలో వెలిగేటటువంటి దానికి అతీతమై ఉన్నటువంటి కేవలాత్మ అదే లేనెరుక. ఇట్టి లేనెరుకకి గుర్తు ఈ కైవల్యాశ్రమము జాగ్రత్తగా బయలుస్థితి యందు నిలకడ చెంది, ఎరుక లేనిదని ఊరక ఉన్నా అది కైవల్యాశ్రమమగును. ఎరుక లేనిదని ఊరక ఉన్నా కూడా అదే కైవల్యాశ్రమమగును. అటువంటి నిర్ణయాలన్నీ నిర్ణయించేది చలాచల బోధ. అట్టి బయలు స్థితి యందు కేవలం ఈశ్వరీయ మౌనాన్ని దాటినటువంటి స్థితిలోనే ఉన్నాడు. కాలాన్ని దాటినటువంటి స్థితిలోనే ఉన్నాడు. దేశ కాల స్థితులు లేని స్థితిలోనే ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తే ఇటువంటి నిర్ణయాన్ని పొందడమే కైవల్యాశ్రమ లక్షణము, కైవల్యాశ్రమ లక్ష్యము. లక్ష్యము. హరి ఓం. ఇప్పుడు
వీటికి ఇది ముగిస్తూ తర్వాత గురి గుర్తుతో పరిణామం అనేటువంటిది ఇక్కడ కొద్దిగా ప్రారంభమై ఉంది. గురి గుర్తు పరిణామము. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు గురి గుర్తుతో పరిణామం, ఇది ఒక సబ్జెక్టు. భావము, అభావము, భావాతీతము, భావశూన్యము, సద్భావము. ఈ పరిణామములో సాధకుడు గురి గుర్తుతో ఎలా పరిణామం చెందాలి? ఇక్కడ ఇది ఇచ్చాడు. భావము, ఆ భావాన్ని అభావము, భావాతీతము, భావశూన్యము, సద్భావము. ఈ పరిణామంలో సాధకుడు గురి గుర్తులో ఎలా పరిణామం చెందాలి అనే విషయాన్ని పేజీ చెప్పు. దీంట్లో పేజీ నెంబర్లు వేయలేదు స్వామి. లాస్ట్ 3 పేజీలకు ముందు, లాస్ట్ ఒక 5 పేజీలకు ముందు ఉంది. ఈశ్వరుడి ప్రణాళిక మాత్రమే నడవబడుతుంది. ఎవరి ఇప్పుడు ఏది అవసరమో అలా ప్రణాళిక నడిచి పోవడమే ఈశ్వరానుగ్రహం. మానవుడు ఎంతో ప్లాన్ చేసినట్లు కనబడతాడు. ఇప్పుడు ఈశ్వరుడి ప్రణాళిక మాత్రమే నడపబడతా ఉంది. ఎప్పుడు ఏది అవసరమో అలా ప్రణాళిక నడిచిపోవడమే ఈశ్వరానుగ్రహం. మానవుడు ఎంతో ప్లాన్ చేసినట్లు కనబడతాడు. నిజానికి అమలు జరిగేటప్పటికీ ఈశ్వరుడి ప్రణాళికే అమలు పరచబడుతుంది. అలా జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు మన తెలివితేటలతో ప్రణాళికలు వేయకుండా ఉంటాం. శరణాగతి సులభమైపోతుంది. ఆ శరణాగతి సులభమైపోతుంది. ఎప్పుడూ శరణాగతి స్థితిలో ఉండాలి. అప్పుడు అహం లేకుండా ఉంటారు. అదే శరణాగతి నుండి బయటకు వచ్చేస్తే అప్పుడు నేను అన్నటువంటి అహం మిగిలిపోతుంది. ఎప్పుడూ శరణాగతి స్థితిలో ఉండాలి. ఇక్కడ గురు సన్నిధానంలో అప్పుడు అహం లేకుండా ఉంటారు. అదే శరణాగతి నుండి బయటకు వచ్చేస్తే అప్పుడు నేను అన్నటువంటి అహం మిగిలిపోతుంది. ఎక్కడో ఒక చోట అప్పుడు అది మళ్ళీ పోగేసుకుంటూ ఉంటుంది. నేననే దాని చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది. నేను కర్తను, నేను భోక్తను అని దేనికైనా అల్లుకుంటూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఆ శరణాగతి నుంచి నువ్వు బయటకు వస్తావో అప్పుడు నేననేటువంటి అహము మిగిలిపోతుంది. కాబట్టి అది ఎక్కడో ఒక చోట అప్పుడు అది మళ్ళీ పోగేసుకుంటూ ఉంటుంది. నేననేటువంటి దాని చుట్టూ అల్లుకుంటూ ఉంటుంది. నేను కర్తను, నేను భోక్తను అని దేనికైనా అల్లుకుంటూ ఉంటుంది. నన్ను వాడు ఇబ్బంది పెట్టాడు, వీడు ఇబ్బంది పెడతాడు అంటారు. అంత భావములేగా. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ శరణాగతి స్థితి లేదో, నీ మదిలో ఆ నిర్ణయం లేదో, ఆ నిర్ణయం లేనప్పుడు ఇప్పుడు వాళ్ళు ఇట్లన్నారు, వీళ్ళు ఇట్లన్నారు అనేటువంటి భావం అంతా ఏర్పడుతుంది. కానీ ఎప్పుడూ భావాతీత స్థితిలో ఉన్నావనుకో అప్పుడు ఇవి లేవు కదా. నువ్వు ఎప్పుడూ భావాతీత స్థితిలో ఉంటే ఇవన్నీ నీకు తోచవు కదా. నీకు ద్వయంగా తోచవు, ఏకస్థితిగా ఉండిపోతావు. అది ద్వంద్వభావం నీకు తోచదాడ. మరి ఆ భావాతీత స్థితిని మనమేమంటున్నాం?
సమాధి స్థితి అంటున్నాం. ఆ భావాతీత స్థితిని ఏమంటున్నాం మనము? సమాధి స్థితి అంటున్నాం. నిజానికి భావశూన్య స్థితిని సమాధి స్థితి అనాలి. భావశూన్య స్థితి, భావం లేనటువంటి అభావ స్థితిని ఏమనాలి? సమాధి స్థితి అనాలి. భావము, భావాతీతము, భావశూన్యము, అభావం. ఈ భావము భావాతీతం కావాలి. భావాతీతం అయితే అభావ శూన్యం కావాలి. ఆ భావమే లేకుండా పోవాలి. అదే అభావం కావాలి. అభావం లేనటువంటి స్థితి. నేను పుట్టాను అనుకోవడం కూడా భావమే. మరి ఆత్మనిష్ఠుడికి అది లేదుగా. అలా ఈ 4 స్థాయిలలో సూక్ష్మ శరీరము రద్దయిపోవాలి. భావములతోనే సూక్ష్మ శరీరం ముడిపడి ఉంటుంది ఎప్పుడూ కూడా. దీన్ని రద్దు చేయాలి. సూక్ష్మ శరీరమునకు ఆధారము కారణ శరీరము. చాలా మంది సూక్ష్మ శరీరము రద్దు చేసుకోవడము తెలియక, ఈ సూక్ష్మ శరీరమే రజోగుణం ఇది తెలియక సూక్ష్మానుభవం పొంది అదే సత్యముగా అక్కడ నుండి స్థలానికి వచ్చేస్తారు. అక్కడి నుండి స్థూలానికి వచ్చేస్తారు. ఇక స్థూలం సూక్ష్మం మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు వీడెప్పటికీ ఆనందమయ కోశం దాటలేడు. ఎప్పుడు దాటలేడు. దాటాలంటే ఎక్కడికి రావాలి నువ్వు అంటే ఆ 4 దాటాలి. ఆనందమయ కోశంలోకి రావాలంటే ఆ 4 దాటాలి. ఏ 4? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ. ఈ 4 దాటితే ఆనందమయ కోశంలోకి వస్తావు. ఈ 4 దాటాలి. అంత భావప్రధానంగా ఎలా ఉన్నావో చూడాలి. అంత భావప్రధానంగా ఎట్లున్నావో చూస్తే, నువ్వు భావంగా ఎట్లున్నావో చూస్తే మళ్ళా భావాతీతంలోకి దాటుకుంటావు. తర్వాత భావాతీత స్థితిలోకి చేరాలి. మొట్టమొదట భావప్రధానంగా ఎలా ఉన్నావో చూడు. చూసిన తర్వాత భావాతీత స్థితిలోకి చేరాలి. మరి ఆ తరువాత భావశూన్య స్థితిని పొందాలి. పొందిన తర్వాత అభావ స్థితిలో నిలకడగా పొందాలి. భావాతీతంలోనూ భావశూన్య స్థితిలోనూ నిలకడ పొందడము కుదరదు. అభావ స్థితిలో అయితేనే నిలకడ కుదురుతుంది. భావాతీతంలోనూ భావశూన్య స్థితిలోనూ ఈ రెండిట్లోనూ నిలకడ పొందడము కుదరదు. కొంతమంది అలా నిలకడ పొందిన వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళ వల్ల ప్రపంచానికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. అభావస్థితి అంటే గుడిలో దేవుడిలా ఊరక ఉండడం రావాలి. అభావస్థితి అంటే గుడిలో ఎట్లుంటాడు దేవుడు? ఊరకుంటాడు అంతే. అప్పుడు కారణ శరీరం దాటడము ఎలాగో తెలుస్తుంది. ఎలా దాటాలో తెలుస్తుంది. స్థూలం నుంచి సూక్ష్మము, సూక్ష్మం నుంచి కారణం. ఆ కారణ శరీరం ఎట్లా దాటాలో అప్పుడు తెలుస్తుంది. అభావస్థితికి రానంత వరకు నీకు కారణ శరీరము గురించిన తెలివి నీకు రాదు. నువ్వు అభావస్థితి పొందే వరకు నీకు నిర్ణయం రాదు. నీకు కారణ శరీరం గురించినటువంటి తెలివి నీకు రాదు. కారణ శరీరాన్ని లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలి? అభావంగా ఉండాలి. ఈ కారణ శరీరాన్ని లేకుండా చేసుకోవాలని ఎట్లుండాలంటే అభావంగా ఉండాలి. అభావంగా ఉండడం అంటే ఎట్లా? గుళ్ళో కదా దేవుడు ఊరినే ఉన్నాడు, అట్లుండాలి. అసలు తెలుసుకోవాలంటేనే అభావంగా ఉండాలి. తర్వాత లేకుండా చేసుకోవడము. అసలు తెలుసుకోవాలంటేనే అభావంగా ఉండాలి. తర్వాత లేకుండా చేసుకోవడం. సూక్ష్మ శరీరాన్ని తెలుసుకోవాలంటే నీకు భావం ఉండాలి, కానీ అందులో మునిగిపోకూడదు. సూక్ష్మ శరీరాన్ని తెలుసుకోవాలంటే నీకు భావం ఉండాలి, కానీ అందులో మునిగిపోకూడదు. మునగకుండా భావం నుండి ఆ భావాతీతానికి, ఆ భావంలో మునిగిపోకూడదు. భావంలో మునిగిపోయినావనుకో ఇంకా నీవు దాటుకోలేవు. మునగకుండా
ఇట్లా భావం నుండి భావాతీతానికి, భావశూన్యానికి, అభావానికి చేరిపోవాలి. పట్టు విడవకుండా, గుట్టు మరవకుండా దిట్ట స్థితిని పొందాలి. ఇది ఎంత టైం పడుతుందనేటువంటి దానిని బట్టే నీ జీవితంలో ఆ సాధనకు ఎంత సమయం కావాలో నిర్ణయం అవుతుంది. కొంతమందికి సంవత్సరం పడుతుంది, కొంతమందికి నెల రోజులు పడుతుంది, కొంతమందికి కొన్ని జన్మలు కూడా పడుతుంది. అంత సులభంగా కుదురుతుందా అంటే కుదిరేది కాదు. ఇప్పుడు అష్టాంగ యోగములోనూ అనేక రకాల యోగ మార్గములు బోధించేటి వాళ్ళందరూ కూడా ఉన్నవాళ్ళు. అందరూ వీటి మధ్యనే ఉంటారు. ఈ అష్టాంగ యోగాలను అనేక రకాలుగా యోగ మార్గములుగా బోధించేటువంటి వాళ్ళందరూ ఉన్నవాళ్ళు. ఈ అందరూ కూడా వీటి మధ్యనే ఉంటారు. ఈ భావాతీత సమాధి, భావశూన్య సమాధినే వాళ్ళు సమాధినిష్టగా పేర్కొంటూ ఉంటారు. ఈ భావాతీత సమాధిని, భావశూన్య సమాధినే వాళ్ళు సమాధినిష్టగా పేర్కొంటూ ఉంటారు. ఇప్పుడు ధ్యాన మార్గాలన్నీ ఇవే, వాటి వరకు చేరుస్తారంతే. దాన్ని దాటించేటువంటి మార్గము ఇది ఫైనల్ మార్గము. భావమే లేనటువంటిది స్థితి, భావశూన్యం. భావాతీతానికి భావశూన్యానికేమో చేరుస్తారు, అభావానికి చేర్తారు కదా. భావమే లేనటువంటి స్థితి, అదే లేని స్థితి కావాల. ఇప్పుడు ధ్యాన మార్గాన్ని ఇవే, ప్రపంచంలో ధ్యాన మార్గాలన్నీ ఇవే. ప్రపంచంలోని ధ్యాన మార్గాలన్నీ కూడా భావం నుంచి భావాతీతం అవడానికి, భావాతీతం నుండి భావశూన్యం అవడానికి మధ్యలోనే ఉంటాయి. అభావ స్థితికి చేరుకోలేడు వాడు, అభావ స్థితికి చేరుకోలేడు. స్వరూప జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి విచారణ ఉండదు. స్వరూప జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి విచారణ అయితే ఉండదు. విచారణ లేనప్పుడు ఎంతసేపు ఆ గోడకు గుద్దుకుంటూ ఉంటాడు, వచ్చేస్తాడు అంతే. ఎంతసేపు ఆ గోడ గుద్దుకుంటూ ఉంటాడు, వచ్చేస్తాడు. తిరిగి వచ్చేస్తాడంటే తిరిగి జన్మకు వస్తాడు. వాటి వరకే పోతాడు, ఆ గోడ దాటుకోలేడు, ఆ గోడ గుద్దుకుంటూ ఉంటాడు. రోజు జీవుడు ఎట్లా అయితే పోవడములా, రోజు జీవుడు ఎట్లాగైతే నిద్రపోవడంలా ఆ నిద్రలోకి పోతాడు, వస్తాడు అంతే. ఆ గోడ గుద్దుకుంటాడు, వెనక్కి వస్తాడు. ఎట్లా అంటే అది రోజు జీవుడు ఎట్లా అయితే నిద్రపోవడంలా నిద్రపోతాడు, ఆ నిద్రలోకి పోతాడు, మళ్ళా వస్తాడు, హాయిగా పడుకుంటాడు, మళ్ళా బయటకు వస్తాడు, మళ్ళా హాయిగా పని చేసుకుంటాడు, మళ్ళా సుఖదుఖాల ద్వంద్వాలన్నీ పొందడంలా పొందుతా ఉన్నాడు కదా. మళ్ళీ సుఖదుఖాల ద్వంద్వాలన్నీ పొందుతా ఉన్నాడు. ఇట్లా వీడెట్లా ఉన్నాడో వాడు అంతే. కాసేపు ధ్యానంలో కూర్చుంటాడు, కూర్చునేటప్పటికీ ఆ భావాతీత స్థితి వచ్చేస్తుంది. వచ్చేసేటప్పటికి ఇదే బ్రహ్మీభూత స్థితి అనుకుంటాడు. అనుకొని ప్రశాంతంగా హాయిగా పడుకుంటాడు. ప్రశాంతత, సుఖం, నిద్ర అన్నీ కూడా వచ్చేస్తాయి ఒకేసారి. ఆ ప్రశాంతత, ఆ సుఖము, ఆ నిద్ర అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. ఎరుక ఉండదన్నమాట అక్కడ. అంతకుముందు భావాలతో కొట్టబడి ఉన్నప్పుడు భావాతీతం ఉన్నంతగా లేదు. అప్పుడు హాయిగా అమ్మయ్య ఈ గొడవంతా పోయిందిరా బాబు అనుకుంటాడు. కానీ లోపల ఉన్నటువంటి బీజం పోయిందా, అంకురం ఏమైనా పోయిందా? పోవవి. మళ్ళా అతను వ్యవహారంలోకి రాగానే ఆయన వాసనలు, సంస్కారాలు, స్వభావాలు మామూలుగానే ఉంటాయి. అందులో ఉన్నంతసేపు అలా ఉండేది కాసేపు, అందులో ఉన్నంతసేపే అలా ఉండేదంతే కాసేపు. ఇట్లా భావాతీత స్థితిలో ఉంటాడంతే. ఇంకా కొంతమంది బాగా డీప్ మెడిటేషన్ అంటాం చూడండి, బాగా డీప్ మెడిటేషన్ అని కూడా అంటాం. అందులోకి వెళ్ళిపోతే 3-4 గంటలు తిరిగి రాడు, లేదంటే ఒక పూటంతా తిరిగి రాడు. కొంతమంది మునిగిపోతారు అందులో, అలా ఉండిపోతారు అందులో. అలా భావశూన్య సమాధి అంటారు దాన్ని.
ఆ భావము శూన్యం చేసుకొని ఉంటారు, శూన్యం లేక వదిలిపెట్టేసి. భావశూన్యమది సమాధి అని అంటారు దాన్ని. ఇది నిర్వికల్ప సమాధి అని కూడా అంటూ ఉంటాం. దీన్నే నిర్వికల్ప సమాధి, దేన్ని కల్పింపబడుకోకుండా ఉంది అని కూడా అంటా ఉంటాం. కానీ జ్ఞానం ఉంటేనే నిర్వికల్ప సమాధి. యోగ స్థితిలో చెప్పేటువంటి నిర్వికల్ప సమాధి ఈ భావశూన్యము. అందుకని ఉపదేశాసారములో భగవాన్ రమణులు ఏం చెప్పారు? భావశూన్య సద్భావ సుస్థితి నిశ్చల. భావశూన్యం నుంచి సద్భావంలో నువ్వు మేల్కోవాలి, భావశూన్యంలో ఆగిపోకూడదు. ఎందుకంటే నువ్వు నిశ్చలమైనటువంటి స్థితికి, నిర్మలమైనటువంటి స్థితికి రావాలంటే సద్భావంలో ఉండాలి. ఎప్పుడూ కూడా సద్భావంలో ఉండాలి. సత్ బ్రహ్మము కాదా? మరి సత్ నేను బ్రహ్మమునై ఉన్నాను, సత్ నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి ఎరుకతో ఉండాలి. కానీ నిద్రలో మునిగినట్లుగా మధ్యలో ఉన్నటువంటి భావాతీతం, భావశూన్యంలో మునగకూడదన్నమాట. చాలా మంది అక్కడే మునిగిపోతారు. అభావ స్థితిలో ఉన్నప్పుడు మెడిసిన్ అలా కూర్చోవడం ఏం ఉండవండి. అభావ స్థితిలో ఉన్నప్పుడు మెడిటేషన్ అలా కూర్చోవడం ఏమీ ఉండవు. అందుకని దానినే సహజ ధ్యానం అంటారు. అందుకే దాన్నే సహజ ధ్యానం అని అంటారు. అందుకే ఏం చేయాలి? అభావాన్ని సహజ ధర్మం, సహజ ధ్యానం అంటారు. అభావాన్ని సహజ ధ్యానం అంటే నిరంతరము నిద్ర వచ్చే వరకు, నీవు చచ్చే వరకు మరొకోకుండా ఉండేటువంటి ఆ అభావ స్థితిని పొంది ఉండాలి. సహజ మార్గం అనేటువంటి ఒక మార్గం ఉంది ప్రత్యేకంగా. సహజ మార్గం అనేటువంటి ఒక మార్గం ఉంది ప్రత్యేకంగా. అది ఎవరంటే లాలాజీ గారు, బాపూజీ గారు ప్రస్తుతము రామచంద్ర మిషన్ అనేటువంటి పేరు మీద పిలువబడుతూ ఉన్నది. అది సహజ మార్గం. వాళ్ళు ఈ అభావ స్థితిని లక్ష్యంగా పెట్టుకోమంటారు. అయితే ఆ మార్గంలో కూడా వచ్చిన చిక్కేంటంటే వాళ్ళు ఆత్మవిచారణ చెప్పరు. అది కూడా మెడిటేషన్ టెక్నిక్ లాగా చెబుతారు అంతే. నువ్వెప్పుడు నిరంతరాయంగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. దాంట్లో కూడా ప్రిసెప్టార్లు ఉంటారు. దాంట్లో కూడా ఉపదేశాలు ఉంటాయి. దాంట్లో కూడా అన్ని కథలు ఉంటాయి. ఈ సాంప్రదాయక విధానాలన్నీ ఉంటాయి. ఎవరికి వారు సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్లు ఉంటాయి. ఇట్లా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది అనాహత చక్రాల మీద చెబుతారు వాళ్ళు. ఈ విచారణ లేకపోవడం వలన అనాహత చక్రం అంతా ఏది? ఉచ్ఛ్వాస నిశ్వాస స్థితి ఎలా జరుగుతుంది అనేది అనాహత చక్రాల మీద చెప్తారు. విచారణ లేకపోవడం వలన వ్యవహారంలోకి వచ్చేటప్పటికి పడిపోవడము మామూలే. ఎప్పుడైతే ఆ విచారణ పూర్తి లేదు కదా, ఆ లేకపోవడం వల్ల మామూలు స్థితిలోకి వచ్చేసరికి పడిపోతారు. భావాతీత ధ్యానం అనేది మెయిన్ చెప్పేది వాళ్ళు. రామకృష్ణ మిషన్ అట్లా రామకృష్ణ పరమహంస వాళ్ళ మఠం ఉన్నట్లే వీళ్ళకి కూడా పుస్తక విక్రయ కేంద్రాలు, పుస్తక ముద్రణకు సపరేట్గా ఉంది. వీళ్ళకి కూడా ఏం చేసినారంటే ఈ చాలా మంది ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళని ఆకర్షించి పెట్టుకున్నారు. వీళ్ళకి దానికి దేశవ్యాప్తంగా వీళ్ళకి కూడా అక్కడక్కడ సంస్థలు ఉన్నాయి. ప్రింటింగ్ సొంతంగా ప్రింటింగ్ చేసి అన్ని భాషల్లోకి అనువాదం చేస్తారు. ఆ స్థాపించిన ఆయన పేరే రామచంద్ర మిషన్. భావాతీత ధ్యానం ప్రధానంగా చేపించేది వాళ్ళు. చేపిస్తారు కానీ విచారణ లేదంట. ఇక్కడ చిక్కేం వస్తా ఉంది. అయితే ఆ మార్గంలో కూడా వచ్చిన చిక్కేంటంటే వాళ్ళు ఆత్మవిచారణ చెప్పరు. అది కూడా మెడిటేషన్ టెక్నిక్ లాగా చెప్తారు.
ఈ లాలాజీ గారు, బాపూజీ గారు ప్రస్తుతం రామచంద్ర మిషన్ అనేటువంటి పేరు మీద పిలువబడుతూ ఉన్నది. అంతే. నువ్వెప్పుడు నిరంతరాయంగా మెడిటేషన్ చేస్తూ ఉండాలి. దాంట్లో కూడా ప్రిసెప్టార్లు అంటేనా ప్రిసెప్టార్లు ఉంటారు. దాంట్లో కూడా ఉపదేశాలు ఉంటాయి. దాంట్లో కూడా అన్ని కథలు ఉంటాయి. ఈ సాంప్రదాయక విధానాలన్నీ ఉంటాయి. ఎవరికి వారు ముందుగానే సెల్ఫ్ క్లీనింగ్. ప్రిసెప్టార్లు ముందుగానే ఒక నిర్ణయించినటువంటి ఒక సిద్ధాంతాన్ని, లేదంటే ముందుగా నిర్ణయించిన ఒక భావాన్ని పట్టుకొని దాని ప్రకారం పోవాలి అని చెప్పేది ప్రిసెప్టార్లు అంటే. మార్గదర్శకులు దాంట్లో ఆ సాంప్రదాయంలో వాళ్ళ మార్గదర్శకులు ప్రిసెప్టర్లు ఉమ్. అంటే. దాంట్లో కూడా ఉపదేశాలు ఉంటాయి. దాంట్లో కూడా అన్ని కథలు ఉంటాయి. ఈ సాంప్రదాయక విధానాలన్నీ ఉంటాయి. ఎవరికి వారు సెల్ఫ్ క్లీనింగ్ ప్రాసెస్లు ఉంటాయి. ఇట్లా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అనేది ఇదంతా అనాహత చక్రాల మీద చెప్తా ఉంటారు. విచారణ లేకపోవడం వలన వ్యవహారంలోకి వచ్చేటప్పటికీ పడిపోవడం మామూలే. పడిపోవడం అంటే ఏమీ లేదు, జీవభావంలోనే ఉంటాడు అంతే. అక్కడ అంతకు మించి పడిపోవడం అంటే ఏముంది? ఇంకా తిరిగి మళ్ళా జీవభావంలో ఉంటాడు అంతే. ఎట్లే ఉన్నాడో అట్లే ఉన్నాడు. అది ఏమి పూర్తి నిర్ణయం కాలే. అది పండుగాలే, రాలిపోలే. అతడు ఏ సంస్కారాలతో ఈ శరీరము ధరించాడో ఆ సంస్కారాలతోనే వ్యవహరిస్తాడంతే. అతడు ఏ సంస్కారాలతో అయితే ఈ శరీరం ధరించాడో ఆ సంస్కారాలతోనే వ్యవహరిస్తాడంతే. ఇంకా అప్పుడేముంది? మళ్ళా వాటి బీజాలు అక్కడే పడిపోతాయి, అక్కడే పడతాయి, అక్కడే మొలుస్తూ ఉంటాయి. అసంతృప్తులు అలాగే ఉంటాయి. ఆ సూక్ష్మ శరీరం పోదుగా, రద్దవదు. ప్రధానంగా సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని రద్దు చేసుకోవడం అనేది స్వరూప జ్ఞానముతోనే సాధ్యమవుతుంది. మిగిలిన వాటి వల్ల సాధ్యపడదు. ప్రధానంగా ఈ సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని రద్దు చేసుకోవాలంటే స్వరూప జ్ఞానంతోనే సాధ్యమైపోయింది. మిగిలిన వాటి వల్ల సాధ్యపడదు. మిగిలిన వాటి వల్ల కాసేపు వాటిని తలెత్తకుండా చేయవచ్చు, లేదంటే వాయిదా వేయవచ్చు, లేదంటే శాంతం ఈ శరీరం పడిపోయే వరకు కూడా వాయిదా వేయవచ్చు. ఇంకో పద్ధతి కూడా ఉంది. ఉన్మత్త స్థితిలోకి చేరిపోతారు కొంతమంది. ఈ ఉన్మత్త స్థితిలో ఉండేవాళ్ళు అవధూతల, లేకపోతే ఈ యోగ సమాధి వల్ల వచ్చినటువంటి ఉన్మత్తత అనేటువంటి క్లారిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఈ ఇంకో పద్ధతి ఎట్లా ఉందంటే ఉన్మత్త స్థితిలోకి చేరిపోతారు. ఈ ఉన్మత్త స్థితిలో ఉండేవాళ్ళు అవధూతల, లేకపోతే యోగ సమాధి వల్ల వచ్చినటువంటి ఉన్మత్తత అనేటువంటి క్లారిఫికేషన్ ఎవరికీ తెలియదు. ఆ పరిజ్ఞానము ఉంటే తప్ప. ఎట్లా తెలుస్తుంది? ఆ పరిజ్ఞానం ఉంటే తప్ప. విచారణ బాగా తెలిసిండాలా. నీవు అంతర్ముఖంగా ధ్యానస్థితి కాకోకుండా విచారణ చేసి తెలిసింటే అప్పుడు అర్థమవుతుంది ఉన్మత్త స్థితి ఆటి వరకు ఉంది అని. ఎందుకంటే స్వరూప జ్ఞాన నిష్ఠుడు అనుకోండి, స్వరూప జ్ఞాన నిష్ఠుడు అనుకోండి, ఆ జ్ఞానంలో ఉన్నవాడికి అర్థమైపోతుంది. స్వరూప జ్ఞాన నిష్ఠుడు అనుకో, ఆ జ్ఞానంలో ఉన్నటువంటి వానికి అర్థమైపోతుంది వాడు స్వరూప జ్ఞానంలో ఉన్నాడా లేదా అని. 90% మంది ఇలా యోగ సమాధి నిష్టలోనే మునిగిపోతా ఉన్నారు. వీళ్ళే ఉంటారు అన్ని చోట్ల కూడా. అంటే బాబాజీలు, ఆశ్రమాలు, ఎన్సెట్రా ఎక్సెట్రా అందరూ వీళ్ళే ఉంటారు మొత్తం. ఎవరెవరైతే మహానుభావులని భారతదేశంలో పిలువబడుతూ ఉంటారో అందరూ ఈ అభావ స్థితిని దాటరు. అందరూ ఈ అభావ స్థితిని దాటే వాళ్ళు అయితే కాదు. ఈ మూడే ఉంటారు అంతే. అయితే భావములో ఉంటే అష్టసిద్ధులు ఉంటాయి.
భావాతీతంలోకి వెళ్తేనేమో అష్టసిద్ధులు ఉండవు. ఊరగా అట్లా ఉంటారు అంతే. కానీ వాళ్ళు తలుచుకుంటే అట్లా ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళను ఆశ్రయించి నానా కష్టాలు పడి వాళ్ళ కరుణను పొంది ఒకళ్ళిద్దరు బాగుపడే వాళ్ళు ఉంటారు. భావాతీత సమాధి పొందిన వాళ్ళల్లో కూడా అభావశూన్య స్థితిలో ఉంటేనేమో వాడికి తెలివి పనిచేయదు. అభావశూన్య స్థితిలో ఉంటేనేమో వాడికి తెలివి పనిచేయదు, తెలియదు కూడా. ఆ స్థితిలో ఉంటేనేమో వాడికి అసలు తెలివి పనిచేయదు. అట్లా వాళ్ళు 800 ఏళ్ళు ఉన్నారు, 1000 ఏళ్ళు ఉన్నారు అంటారు చూడండి. వీళ్ళందరూ వాళ్ళన్నమాట. 800 ఏళ్ళు హిమాలయాల్లో ఉన్నారు, 1000 ఏళ్ళు ఉన్నారని అనుకుంటున్నారే, వీళ్ళందరూ కూడా వాళ్ళన్నమాట. శరీరము పరిణామం చెందదు, అలా ఉండిపోతారు. అయితే వాళ్ళేం చేస్తారంటే పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలను బంధించేస్తారు. అలా బంధించడం ద్వారా మనసు సున్నాకొచ్చేస్తుంది. ఆ పంచ ప్రాణాలు, పంచ ఉపప్రాణాలు ఇవన్నీ 14 ఉన్నాయి. ఉపప్రాణాలతో అవి 5, ఉపప్రాణాలు 9, అన్ని 14 ప్రాణాలు ఉన్నాయి. వీటన్నిటినీ వాళ్ళు బంధిస్తారు. బంధించడం వల్ల ఏమైంది? మనసు సున్నాకు వచ్చేస్తుంది, మనసు పనిచేయదు. కానీ ప్రయోజనం ఏమీ ఉండదు, ఆత్మనిష్ట కలగదు. 4000 సంవత్సరాలైనా కానీ అట్లా ఈ విధంగా బతికి ఉండొచ్చు. కానీ ఓ చోట ఇది మన హిమాలయాల్లో పైనుంచి మంచు కొండలు కొన్ని లోయలో కరిగి పోయినప్పుడు రేడియేషన్ వల్ల కరిగిపోయి తీస్తారు కదా బయటికి. అట్లా ఓ శవం దొరికింది, కూర్చొని ఉండే స్థితిలోడిది. అది అక్కడ గడ్డగట్టిన ప్రదేశము. దాన్ని వాళ్ళు భూభౌతిక పరిశోధన చేస్తారే, వాళ్ళు పరిశోధించి 1000 సంవత్సరాల క్రితం అది అని చెప్పారు. అదే అవధూత్ తాత ఎక్కడో 8.5 అడుగు ఉన్నాడు ఆయన. ఆ కూర్చొని చనిపోయినాడు, అట్లే మంచులో కూరుకుపోయాడు. ఆజానుభావుడు. ఆ కాలంలో 1000 ఏళ్ల క్రితం అంటే అంత పొడుగు ఉన్నట్లే, ఎక్కువ రాను పొట్టేపోయి పరిణామ క్రమంలో ఇట్లయినారు. లేకపోతే చాలా అజానుబాహులుగా ఉన్నారు ఆ కాలంలో. అందుకనే గుడుల్లో ఆడ ఈడ కోటల్లో అంత ఎత్తు వాకిన్లు పెడతాను నేను రాజుల కాలం. అవధూత్ తాత ఎక్కడో చెప్పారు అని విన్నా నేను 7-8 ఏళ్ల కిందట. 4000 సంవత్సరాలైనా బతికి ఉండొచ్చు కానీ అప్పుడైనా పోయేదే కదా అనే మాట అవధూత్ తాత ఎక్కడో అన్నాడన్నట్టు విన్నాను. ఇట్లా 4000 సంవత్సరాలైనా ఇది బతికి ఉండొచ్చు అట్లనే. ఆనాడైనా తిరిగి మళ్ళా జన్మకి రాక తప్పదు. వచ్చిందంటే మళ్ళా పూర్వ అనుభవం, అది మంచి అనుభవమైనా కావచ్చు, చెడు అనుభవమైనా కావచ్చు, అనుభవించగలిసిందే తప్పకుండా అనే మాట అవధూత్ తాత గారు ఎక్కడో అన్నారని విన్నాను. కానీ ప్రయోజనం ఏమీ ఉండదు, ఆత్మనిష్ట కలగదు, స్వరూప జ్ఞాన నిష్ట కలగదు. అతనికి స్వరూప జ్ఞాన నిష్ట ఉందో లేదో అనేది స్వరూప జ్ఞానిష్ఠుడైనటువంటి వాడికి తెలిసిపోతుంది. ఎందుకంటే అతడు ఆ ఏరియాలో ఆ తలంపై ప్రభావితం కాలేడు. ఎందుకంటే అతడు ఆ ఏరియాలో ఆ తలంపై ప్రభావితం కాలేడు. సో మనం పీజీ చదువుకున్న వాడికి డిగ్రీ చదివిన వాడు ఎట్లా ఉంటాడో తెలిసిపోవడంలా, పిహెచ్డి చేసినటువంటి వాడికి పీజీ ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలిసిపోవడంలే. అట్లా పై తెలివి ఎవరికైతే వచ్చేస్తుందో కింద తెలివి వాడు తెలిసిపోతూ ఉంటాడు. ఇట్లా భారతదేశంలో కొన్ని లక్షల మంది ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉంటారు. ఏ సాంప్రదాయానికి వెళ్ళండి, ఏ రాష్ట్రానికి వెళ్ళండి, అన్ని చోట్ల వీళ్ళే ఉంటారు.
అట్లా మీరు ఎప్పటికైనా సరే స్వరూప జ్ఞానంతో అభావంలో మేల్కోవాలి. అభావంలో ఆగిపోవకూడదు. అది కూడా ఒక మజిలీ. అక్కడి నుండి మేలుకోవాలి. అక్కడ మేలుకున్న వాడికి అవస్థాత్రయం ఉండదు. ఇంకా ఆ మూడు అవస్థలు అనేటువంటివి ఉండవు. కాలం సరిపోయిందికి. రేపు ఇక్కడి నుంచి విచారించుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. మంగళము మంగళంబో మహనీయ గురునకు మంగళంబో సర్వులు శరణు కోరే సాధు స్వరూపునకు మంగళంబో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై గురు. జై గురు. అందరికి జై గురు. జై గురు స్వామి. జై గురు. జై జై గురు. గురు అన్న. జై గురు స్వామి. జై గురు స్వామి. జై జై గురు స్వామి. జై గురు. జై గురు. నమస్తే స్వామి. అందరికీ గురు జై స్వామి. గురుదేవా. జై గురు. జై గురు స్వామి. జై గురు. జై గురు. జై గురు స్వామి. బుక్ ఏంది ఇప్పుడు వెళ్ళాక ఇలా కైవల్యాశ్రమం అయిపోయా? జై గురు స్వామి. నమస్తే స్వామి. వాళ్ళదే అది వ్యాఖ్యానం చెప్పింటే దాన్ని రాసుకోండేది. అది గురి గుర్తుతో పరిణామం. సంజీవ్ మామ వాటికి పీడిఎఫ్ పెట్టినాడు, అది అయిపోయా. అవతల బుక్ ఏంది? గురి గుర్తుతో పరిణామం. ఆ, అది ఒక చోట ప్రసంగ పాఠం ఉంటే ఆ ప్రసంగ పాఠాన్ని వాళ్ళు పెట్టారు. కొన్ని పేజీలు ఉంది అంతే. అది రేపు అయిపోతుందా? అయిపోవచ్చునేమో. అయిపోదు. రేపు అయిపోదు. అయిపోకపోవచ్చు. కాదు, అది పీడిఎఫ్ లేదా? నువ్వు అది ఒకటి పెట్టినావు మామా. వచ్చి దీంట్లో వచ్చిండేది అది ఒకటే. స్వామి రికార్డ్ అట్లా ఉంది చూడు స్వామి. దీంట్లో నాకు పంపించిండే దాంట్లో వచ్చి